అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. అక్కడ విస్తారమైన చేపలు ఉన్నాయి, అక్కడ విస్తారమైనటువంటి చేపలు ఉన్నాయి. ఆయన యొక్క అప్పులు తీరేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన అప్పులు తీరేటువంటి ఆశీర్వాదము తన జీవితంలో కళ్ళ ఎదుట కనిపిస్తుంది. ఆయన ధనవంతుడుగా మార్చబడేటువంటి ఆశీర్వాదము కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంది. తన జీవితంలో ఎప్పుడు చూడనటువంటి ఆ యొక్క అద్భుతము, ఆశ్చర్యము తన కన్నుల ఎదుట కనిపిస్తూ ఉంది. మిగతా వారందరూ కూడా, ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ బిజీగా ఉన్నారు. వాటిని చేపలను సర్దుకుంటూ ఉన్నారు, గ్రేడింగ్ చేసుకుంటూ ఉన్నారు, విభజిస్తూ ఉన్నారు, పంచుకుంటూ ఉన్నారు. ఆ సర్దుతూ ఉన్నటువంటి ఆ సమయంలో పేతురు జీవితంలో జరిగినటువంటి ఆ అద్భుతము చూడండి. ఆశీర్వాదము కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉండగా దీవెన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉండగా ఆ ఆశీర్వాదమునకు దగ్గరగా ఉండవలసినటువంటి ఆ మనిషి వాటికి దూరముగా ఆ పడవలో ఒక మూలకు వెళ్ళిపోయి అక్కడ బాధపడుతూ ఉన్నాడు, అక్కడ కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు, అక్కడ దుఃఖపడుతూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు, నలిగిపోతూ ఉన్నాడు, కుమిలిపోతూ ఉన్నాడు. దుఃఖము ఆపుకోలేనటువంటి ఆ పరిస్థితులు పరిగెత్తుకుంటూ యెహోషువ మెస్సీయ దగ్గరకు వచ్చి ఆ పాదముల మీద పడి మోకాళ్ళుని చెబుతూ ఉన్నాడు, ప్రభువా నీవు నన్ను విడిచి వెళ్ళు, ప్రభువా నీవు నన్ను విడిచి వెళ్ళు, నేను పాపాత్ముడను, నీవు నన్ను విడిచి వెళ్ళు బాబు, నీతో నేను సహవాసము చేయవలసినటువంటి వాడను కాదు, నువ్వు నన్ను విడిచి వెళ్ళుము. పేతురు ఏమైంది? ఆశీర్వాదం చూస్తూ ఉన్నావు కదా, దీవెన చూస్తూ ఉన్నావు కదా, నువ్వు ఎదురు చూసింది ఇదే కదా, నువ్వు కావాలని కోరుకున్నది ఇదే కదా. ఆ ఆశీర్వాదము నీ ఎదుటకు వచ్చినప్పుడు, ఆ దీవెన నీ ఎదుటకు వచ్చినప్పుడు ఈ ఆశీర్వాదం వైపు చూడకుండా నన్ను విడిచిపోమ్మని నేను అద్భుతం చేయగా నన్ను విడిచిపోమ్మని చెబుతున్నావేమిటి? ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నేను పాపాత్ముడను. హల్లెలూయా, నేను పాపాత్ముడను అనగా ఆయన చెబుతున్నటువంటి మాట, నువ్వు పరిశుద్ధుడవు, నేను పాపాత్ముడను. ఏమిటి నేను చెప్పానా నీకేమైనా నేనేమైనా నీ యొక్క విషయాలు ఏమైనా జ్ఞాపకం చేశానా? లేదు బాబు, లేదు. నువ్వు ఎప్పుడైతే పడవలోనికి అడుగు పెట్టావో, హల్లెలూయా, ఎప్పుడైతే నీవు నా యొక్క ఓడలో అడుగు పెట్టావో ఆ క్షణము నుండే నా మనసులో ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని యొక్క భీతి, ఏదో తెలియని యొక్క భయము, ఏదో తెలియనటువంటి ఆశయము, ఆ హేయమైనటువంటి భావము కలుగుతుంది. 4 గోడల మధ్యలో నేను చేసినటువంటి రహస్య పాపములు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. మనుషులందరూ మర్చిపోయి ఉండవచ్చును, కానీ నేను ఎలాగూ మర్చిపోగలను? నేను నా కుటుంబాన్ని మోసం చేసిన విషయాన్ని నేను ఏ విధంగా మర్చిపోగలను? నా సంఘాన్ని మోసం చేసిన విషయాన్ని నేను ఏ విధంగా మర్చిపోగలను? నా బంధువులను మోసం చేసిన విషయాన్ని నేను ఏ విధంగా మర్చిపోగలను? అంతకు మించి నన్ను సృజించిన నా తండ్రి అయిన దేవాది దేవుడిని ఏ విధంగా మోసం చేశానో నేను ఏ విధంగా మర్చిపోగలను? నీవు నా పడవలోనికి ఎంటర్ అయిన ఆ క్షణము నుండి అంతవరకు సంతోషముగా అనిపించినటువంటి ఆ రహస్య పాపములు కాస్త నాకు అసహ్యముగా కనిపిస్తున్నాయి, నాకు ద్వేషముగా కనిపిస్తున్నాయి, నాకు అవమానంగా కనిపిస్తున్నాయి. నేనా ఈ పని చేశానా? ఇలాంటి దిగజారినటువంటి పని చేశానా? ఇలాంటి పనికిమాలిన పని చేశానా? నేను చేసినటువంటి పని నా యొక్క భార్యకు, నా యొక్క పిల్లలకు, నా తల్లిదండ్రులకు, నా బంధువులకు, నా సంఘానికి, నా యొక్క తోబుట్టువులకు తెలిస్తే ఎంత అసహించుకుంటారు, ఎంత ద్వేషించుకుంటారో అవన్నీ గుర్తుకొస్తే నేను బ్రతికి ఉండడమే వేస్ట్ అనిపిస్తుంది. అయ్యా, ఆయన నువ్వు నన్ను విడిచి వెళ్ళడము మంచిది, నువ్వు నన్ను విడిచి వెళ్ళు. పేతురు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, ప్రభువా నీవు నన్ను విడిచివెళ్ళు. ఆయన ఎప్పుడైతే ఓడలోనికి ప్రవేశించాడో, తన జీవితంలోనికి ప్రవేశించాడో, పాపముతో డీల్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషువ మెస్సీయ ఒక మనిషి జీవితంలోనికి వస్తాడో, మనిషి బ్రతుకులోనికి వస్తాడో, ఆయన ఏ మనిషి జీవితంలో ఉంటాడో, ఏ మనిషి హృదయంలో ఆయన దేవునిగా ప్రతిష్ఠించుకుంటారో, ఆయన చేసేటువంటి పని ఏమి తెలుసా? పాపముల గురించి ఒప్పింపచేస్తూ ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. పాపముల గురించి ఒప్పింపచేస్తూ ఉంటాడు. పాపముల గురించినటువంటి ఫలితం ఏమిటనేది జ్ఞాపకం చేస్తూ ఉంటాడు.